రైట్ సార్. ఓమ్ ఇన్స్టిట్యూషన్‌లో ఇప్పుడు ఒక విద్యార్థి జాయిన్ అయ్యారే అనుకోండి. అంటే జీరో నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో, మీరు ఎలా గైడ్ చేస్తారు? జనరల్‌గానండి మనకి నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! ప్రతి సబ్జెక్ట్‌కి కూడా మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఎలా ఉంటారంటే, బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్‌పీరియన్స్ ఏ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే విద్యార్థికి ఈజీగా ఉంటుంది. మేము ఎలా ట్రీట్ చేస్తామంటే, మా క్లాస్‌లోకి వచ్చిన ప్రతి స్టూడెంట్‌ని కూడా ఇప్పుడే ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి బీటెక్‌లోకి వచ్చాడు అనుకుంటాం. ఓకే. అంటే మీకు ఇంజినీరింగ్‌లో ఎలాంటి బేసిక్స్ లేకపోయినా సరే, వీ కెన్ ఫెచ్ యూ దట్. అంటే ఆ బేసిక్స్‌ని మేము ఇంజెక్ట్ చేయగలం మీలో. మీరు ఒక ఇంటర్మీడియేట్ పాస్ అయిన స్టూడెంట్ కింద కన్సిడర్ చేస్తాం మేము. ఇవాళ రేపు ఇంజినీరింగ్ కాలేజీలో ఎవరు చదువుకోవట్లేదండి. చదువుకుందాం అనుకున్న ఫ్యాకల్టీ కూడా సరైన ఫ్యాకల్టీ ఉండరు. అంత సీరియస్‌నెస్ ఉండదు. 4 ఇయర్స్ లాంగ్ జర్నీ వలన ఎప్పుడో ఫస్ట్ ఇయర్‌లో, సెకండ్ ఇయర్‌లో చదువుకున్నది ఫోర్త్ ఇయర్‌కి వచ్చేసరికి మర్చిపోతూ ఉంటారు. రైట్. సో, ఈ ఈ బేసిక్స్ అన్నీ స్టార్ట్ చేసుకుంటేనే సబ్జెక్ట్‌లోకి స్టెప్ బై స్టెప్‌గా తీసుకెళ్తామనమాట. సో, చాలా బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు టీచ్ చేస్తాము. దానివలన ఏమవుతుందంటే విద్యార్థికి చాలా ఈజీగా అనిపిస్తుంది ప్రాసెస్. ఓకే. అయితే ఈ ఏఈ ఎగ్జామ్‌కి పిల్లలు డైరెక్ట్‌గా హాజరవ్వాలంటారా? లేకుంటే ఓన్లీ క్లాసెస్‌కి అటెండ్ అయితే కూడా సరిపోతుందా? లేకుంటే ఏంటి? అంటే ఇప్పుడు మనకేంటంటేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రిపరేషన్‌లో రకరకాలు ఉంటాయండి. కొంతమంది సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. కొంతమంది ఇంతకుముందు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రివిజన్ స్టేజ్‌లో ఉంటారు. కొంతమంది ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే సిలబస్ ఫస్ట్ చూడండి. నోటిఫికేషన్‌లో మనకి సిలబస్ ఏమున్నదనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిలబస్‌లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఓకే. పవర్ ఎలక్ట్రానిక్స్‌లో రెక్టిఫైయర్స్ టాపిక్ ఉంది. ఈ రెక్టిఫైయర్స్‌కి నాకు కావాల్సిన మెటీరియల్ ఏంటి? రిసోర్స్ ఏంటి? ఏ టెక్స్ట్ బుక్‌లో చదువుకోవాలి? ఏ మెటీరియల్ బుక్‌లో చదువుకోవాలి? ఇలా ప్రతి సిలబస్‌లో ఉన్న ప్రతి అంశానికి కూడా రిసోర్సెస్‌ని ఏర్పాటు చేసుకోవడం ఇంపార్టెంట్. ఒక్కసారి రిసోర్సెస్‌ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని నుంచి డీవియేట్ అవ్వకూడదు. ఓకే. మల్టిపుల్ రిసోర్సెస్ ఉన్న ప్రాబ్లమే. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక టాపిక్‌ని టెక్స్ట్ బుక్‌లో చదువుతారు. అవును. ఒక యూట్యూబ్‌లో లెక్చర్ వింటారు. ఎన్‌పీటీఎల్ క్లాసెస్ ఓపెన్ చేసి కన్‌ఫ్యూజ్ అక్కడ వింటారు. అయిపోతారు. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. యూ రిలై ఆన్ వన్ సింగిల్ రిసోర్స్. జనరల్‌గా నేనేం చెప్తానంటే యూట్యూబ్‌లో చాలామంది ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. లేకపోతే నంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ చెప్తూ ఉంటారు కదా! అవి వింటే సరిపోతుంది అనుకుంటారు. బట్ ఉంటాయి గానీ ఆర్గనైజ్డ్‌గా ఉండవు ఎక్కడ కూడా. కరెక్ట్. ఒక సీక్వెన్స్‌లో ఉండవు. ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఉండవు. అనవసరమైనవి ఎక్కువ ఉంటాయి. అవసరమైనవి తక్కువ ఉంటుందన్నమాట. రైట్. ఎందుకంటే యూట్యూబ్ ఇట్స్ ఎన్ ఓషన్. అంత పెద్ద సముద్రంలో మీకు కావాల్సిన చిన్న ఇసుక రేణువు వెతుక్కోవాలంటే చాలా కష్టంగా చాలా అనిపిస్తుంది. కష్టం. సో, నా సజెషన్ ఏంటంటే సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ అండ్ ఎన్‌పీటీఎల్ లెక్చర్స్ మీద డిపెండ్ అయితే మంచిది అన్నది నా ఉద్దేశం. ఓకే. ఎవరైతే కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కోచింగ్ క్లాసెస్‌లో ఎవ్రీథింగ్ విల్ బి ఆర్గనైజ్డ్. మీకు ఏం చదవాలి, ఏం చదవకూడదు అన్నీ కరెక్ట్‌గా చెప్తారు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కొంతమంది ఆల్రెడీ కోచింగ్‌లో తీసుకొని ఇప్పుడు రివిజన్ స్టేజ్‌లో ఉంటారనమాట. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే క్లాస్ నోట్స్‌ని థరోగా రివైజ్ చేసుకోవడము. మరొక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నిటిని ప్రాక్టీస్ చేయడము. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్‌తో పాటు వీలైతే గేట్ ఎగ్జామ్‌లో ఉన్న 1 మార్క్ క్వెషన్స్‌ని కూడా ప్రాక్టీస్ చేసుకోవడము. మాక్ ఎగ్జామ్స్‌ని అటెండ్ అవ్వడము. ఇలాంటి ఫార్ములా రివిజన్, షార్ట్ నోట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఈజీగా ఉంటుంది. రైట్. యెస్. ఓకే. అయితే సార్ ఇప్పుడు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు? ఇప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి రకరకాల మార్గాలు ఉంటాయండి. ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ బుక్‌లో ఒక టాపిక్ చదివి దానిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ద్వారా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే కోచింగ్ క్లాస్ అటెండ్ అవుతుంటే ఫ్యాకల్టీయే నోట్స్ డిక్టేట్ చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, ఈ నోట్స్ ప్రిపేర్ అయిన తర్వాత మనం నోట్స్‌లో ఉన్న ప్రతి పాయింట్‌ని థరోగా చదువుకోవాలి. క్లాస్ అయిన తర్వాత ప్రతి పాయింట్‌ని థరోగా చదువుకోవాలి. చదువుకొని ఒక 10 పేజీల నోట్స్‌ని ఒక 1 ఆర్ 2 పేజెస్ షార్ట్ నోట్స్‌గా ప్రిపేర్ చేసుకునే అలవాటు రావాలి మనకి. ఇప్పుడు ఎగ్జామ్ ముందు జస్ట్ రేపు మనకు ఒక 1 మంత్‌లో ఎగ్జామ్ ఉందనగా నోట్స్‌లోని ప్రతి పాయింట్‌ని మనం చదువుకుంటూ వెళ్ళలేం. టైం సరిపోదు. కరెక్ట్. అలాంటప్పుడు ఈ షార్ట్ నోట్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. షార్ట్ నోట్స్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం షార్ట్ నోట్స్‌లో ప్రిపేర్ చేసుకోగలిగితే త్వరగా వాటిని రివిజన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అయితే ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎక్కువసేపు యెస్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటారు ఫార్ములాస్‌ని? ఫార్ములాస్ అండి ఇప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారు బై హార్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ! దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్రొసీజర్. ఒక ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఆ ఫార్ములా యొక్క డెరివేషన్ మనం తెలుసుకోవాలి. ఎలా వచ్చింది ఆ ఫార్ములా? ఆ ఫార్ములా ఉన్న పారామీటర్స్ ఏంటి? ఏ పారామీటర్ ఎలా మారుతుంది? ఓకే. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ఫార్ములా మీద మనం ఒక 5-6 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే ఆ ఫార్ములా అనేది మనకి కంఠస్థం అయిపోద్దనమాట. ఓకే. ఎప్పుడైనా ఫార్ములాని చదివితే గుర్తుండదు.
దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. ఈ టెక్నిక్ కూడా చెప్తారా హోమ్ ఎస్, ఇన్స్టిట్యూషన్? తప్పకుండా అండి. ప్రతి ప్రాబ్లమ్కి ప్రతి ఫార్ములాకి మనకు ఒక 10 క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేపిస్తూ ఉంటాం క్లాస్లో. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఈజీగా ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఆ ఫార్ములా మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే చాలా మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు చాలా గంటలు గంటలు, కానీ వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోతుంటారు. ఎందుకు? రీజన్ ఏంటి? ఇప్పుడు మనకేంటంటే అండి, ఎన్ని గంటలు చదువుతున్నాం అన్నది కాదు, ఎంత క్వాలిటీతో చదువుతున్నాం అన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత రీటైన్ చేసుకోగలిగాము, దాన్ని ఎగ్జామ్లో ఎంత బాగా ప్రొడ్యూస్ చేయగలిగాము అన్నది ఇంపార్టెంట్. మీరు ఎన్ని మంత్స్ చదివినా ఎన్ని సంవత్సరాలు చదివినా ఎండ్ ఆఫ్ ద డే ఆ 100 నిమిషాలు ఎగ్జామ్ హాల్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అదే ఇంపార్టెంట్. సో మీరు ఈ ఒక 1 ఇయర్ పాటు లేకపోతే ఒక 5-6 మంత్స్ పాటు చదువుకున్నదంతా ఆ 100 నిమిషాల్లో ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అది రావాలంటే ప్రాపర్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి విరాట్ కోహ్లీ మ్యాచ్లో సెంచరీ కొట్టాడంటే ఆన్ ద డే ఆన్ ది స్పాట్ కొట్టలేడు కదా, దానికి ముందు ఎంతో ప్రాక్టీస్ చేసి ఉంటాడు, నెట్ ప్రాక్టీస్ చేసి ఉంటాడు, వేరే మ్యాచెస్ ప్రీ మ్యాచెస్ ఆడి ఉంటారు. అలా స్ట్రాటజీ మనకు కూడా ఉండాలి. ముందే మనం కొన్ని మాక్ ఎగ్జామ్స్ రాసి ఉండాలి, ప్రతి సబ్జెక్ట్ని క్షుణ్ణంగా చదివి ఉండాలి, ఫార్ములాస్ని అర్థం చేసుకుని ఉండాలి. ఇవన్నీ చేస్తూ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ రివిజన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మనం సక్సెస్ కాలేదంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని, అంటే మన రివిజన్ ప్రాపర్గా లేదనో, లేకపోతే మాక్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదనో, సబ్జెక్ట్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోలేదనో, ఏదో ఒక మిస్టేక్ చేస్తేనే సక్సెస్ అనేది దూరం అవుతుంది. సార్, ఇప్పుడు హోమ్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయిన వాళ్ళు అంటే మాక్ టెస్ట్లలో చాలా తక్కువ మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, సో వాళ్ళని మీరు ఎలా గైడ్ చేస్తారు? మేము జనరల్గానండి, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మెచ్యూర్డ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన పిల్లలు, అంటే వాళ్ళ వయసు 21 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటుంది అనమాట. ఇలాంటి స్టూడెంట్స్కి మనం సపరేట్గా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ మనం ఏం చేస్తామంటే ఎవరైతే మార్క్స్ తక్కువ వస్తాయో వాళ్ళని ఫ్యాకల్టీని మీట్ అవ్వమని చెప్తాం. తప్పకుండా ఎవరైతే మీట్ అవుతారో ఫ్యాకల్టీ రూమ్లో వాళ్ళకి తప్పకుండా మనం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పలానా సబ్జెక్ట్లో మీకు ఎందుకు తక్కువ మార్క్స్ వచ్చాయి, క్లాస్లో బాగానే ప్రాక్టీస్ చేస్తున్నాం సార్, ఎగ్జామ్లో రాయలేకపోతున్నాం అంటారు కొంతమంది. క్లాస్లో చేస్తున్నప్పుడు వస్తున్నాయి, ఎగ్జామ్లో రాయలేకపోతున్నాం, దట్ ఈజ్ ఎగ్జామ్ టెన్షన్ అనమాట. ఒక బౌండెడ్ టైంలో, ఇప్పుడు జనరల్గా మనం కూడా ఎలా ఉంటుందంటే, మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, కొంతమంది న్యాచురల్గా మంచి యాక్టర్స్ ఉంటారు, ఎవరు లేరు, షూటింగ్ ఏం లేదనుకుంటే చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫేస్లో కూడా చాలా ముఖ కవళికలు మనకు తెలుస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మీరు కెమెరా షూట్ కమాన్ యాక్ట్ అన్నామో అప్పుడు భయపడిపోతూ ఉంటారు అనమాట. అదే సేమ్ విద్యార్థుల్లో కూడా ఉంటుంది. ఎలా అంటే ఈరోజు ఎగ్జామ్ ఏం లేదు, నీకు ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను ప్రాక్టీస్ చేయంటే బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మంచిగా ఆన్సర్స్ వచ్చేస్తూ ఉంటాయి. బట్ అదే నేను ఈరోజు ఎగ్జామ్ ఉంది 1 అవర్లో వీటిని ఆన్సర్ చేయంటే ఆ టెన్షన్ వస్తుంది అనమాట. దాన్ని అధిగమించగలగాలి. దాన్ని అధిగమించడం కోసం మీరు ఏమైనా చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు, ఓకే, మంచిగా మెడిటేషన్, యోగా, ఇలాంటివన్నీ కూడా ఎగ్జామ్ ప్రెషర్ని ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలానే చాలామంది విద్యార్థులు ఇలాంటి ప్రాక్టీస్ చేసి లో మార్క్స్ నుంచి అధిగమించి, ఆ ఎగ్జామ్ ప్రెషర్ని అధిగమించి మంచి మార్క్స్ తెచ్చుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఓకే. సో అంటే మాక్ టెస్ట్లు కూడా రాస్తూ కూడా ఆ భయం పోవచ్చు కదా. ఎస్. సార్, ఇప్పుడు ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాయాలంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన వాళ్ళు అందులో చదివిన వాళ్ళేనా, లేకుంటే తెలుగు మీడియం చదివిన వాళ్ళు కూడా రాయచ్చా? అలా ఏమి ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియమేనా, తెలుగు మీడియం స్కూల్లోనే చదివాను. ఇంటర్మీడియట్ పేరుకే ఇంగ్లీష్ మీడియం, కానీ మాకు చదువు అంతా కూడా ఆల్మోస్ట్ తెలుగు మీడియంలోనే జరిగింది. సో ఇంజనీరింగ్లో మాత్రమే ప్రాపర్గా ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్ చదువుకోవడం అనేది జరిగిందనమాట. బట్ స్టిల్ ఐ వాజ్ సక్సెస్ఫుల్, మంచి ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ తీసుకురాగలిగాను. అలానే మనకేంటంటే ఇంగ్లీష్లో తెలుగులో అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ సబ్జెక్ట్లో డెప్త్ ప్రాపర్గా నేర్చుకున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఓకే, చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీకు ఇంతకుముందు చెప్పాను, మన తెలంగాణ విద్యార్థి కర్ణాటక ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నాడు. తన పేరు మోహన్ కుమార్ అనమాట. నాకు రెగ్యులర్గా అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు, ఎలా ఉన్నారు సార్, చాలా మంచి విద్యార్థి, చాలా వెరీ హంబుల్ అనమాట. తను కూడా చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడండి. తనకు కూడా ఇంగ్లీష్లో అంత ప్రావీణ్యత లేదు, బట్ తను ప్రిపేర్ అయ్యాడు, కర్ణాటక స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలిగాడు. ఇక్కడ ఇంగ్లీషు తెలుగుతో సంబంధం లేదు, మనం ఏంటంటే సబ్జెక్ట్లో డెప్త్ ప్రాపర్గా నేర్చుకున్నామా లేదా, ఆ ఎగ్జామ్ ప్రెషర్ని ఓవర్కమ్ చేయగలిగామా లేదా, దట్స్ ఇట్. రైట్ సార్, ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే మార్క్స్తో పాటు క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ కూడా ఎంతవరకు అవసరం?
డిసిప్లిన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మనం ఇదొక్కటే కాదు, లైఫ్లో ఏం చేయాలన్నా, దేనిలో సక్సెస్ అవ్వాలన్నా సరే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ సిలబస్ చూస్తాం మనం. చాలామంది విద్యార్థులు కూడా ఆ ఫస్ట్ డే వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ హై ఉంటుందన్నమాట. నేను ఎలా అయినా సాధించాలి, దీనికి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటారు. మార్నింగ్ 6కి లేస్తాను, 6 to 9 ఏమో యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తా, 9 నుంచి కోర్ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేస్తా, రకరకాల టైం టేబుల్స్ ప్రిపేర్ చేసుకుంటారు. బట్ 1-2 days చేస్తారు, తర్వాత డ్రాప్ అయిపోతారు అనమాట. కరెక్ట్. ఆ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం క్రమశిక్షణ అంటే కష్టంగా అనిపిస్తుంది. ఎవ్రీడే లేవడము, ప్రిపేర్ అవ్వడము, ప్రాక్టీస్ చేయడము, మళ్ళీ చదువుకోవడము, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, ఇదంతా ఒక టఫ్ ప్రాసెస్సే. బట్ ఎవరైతే కమిట్మెంట్తో చివరి వరకు నిలబడగలుగుతారో, ఆ క్రమశిక్షణ మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వగలరు. ఓకే. ఓకే, ఏదో ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయాము, అటెంప్ట్ చేసాము అంటే అది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చేసుకోవాలి. రైట్. ఎవ్రీడే లేవగానే నిన్న నేను అనుకున్న టాస్క్ అన్ని కంప్లీట్ చేయగలిగానా లేదా, వాళ్ళకి వాళ్ళు ఆన్సర్ చేసుకోవాలి. లేదు కంప్లీట్ చేసుకోలేదు అనుకుంటే యూ హ్యావ్ టు బ్లేమ్ యువర్ సెల్ఫ్. ఎవరినో బ్లేమ్ చేయలేము కదా. మన సక్సెస్కైనా మనమే కారణము, మన ఫెయిల్యూర్కైనా మనమే కారణం. మన డిసిప్లిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అయితే ఏఈ ప్రిపరేషన్కి రీకాల్ అండ్ ఆల్సో రివిజన్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఒక సబ్జెక్ట్తో అయ్యేది కాదు. ఆల్మోస్ట్ 10 to 12 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో కూడా మళ్ళీ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఉంటాయి. ఇంత లాంగ్ ప్రిపరేషన్ అండ్ హెవీ సిలబస్ని చివరి వరకు రీటైన్ చేసుకోవాలంటే రెగ్యులర్గా రివిజన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రాపర్గా చూడకపోతే మన మదర్ మొబైల్ నెంబర్ కూడా మర్చిపోతాం. మనం మదర్ మొబైల్ నెంబర్ కూడా రోజు ఒకసారి కాల్ చేస్తూ ఆ నెంబర్ చూడకపోతే మర్చిపోతాం. వీఆర్ జస్ట్ హ్యూమన్స్, వీఆర్ నాట్ కంప్యూటర్స్. ఓకే, సో ప్రతి అంశాన్ని కూడా అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం మనం రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికే యాక్టివ్ రీకాల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మీరు ఒక సబ్జెక్ట్ ఈరోజు ప్రాక్టీస్ చేశారు, ఒక 2 weeks తర్వాత ఆ సబ్జెక్ట్ యొక్క నోట్స్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చదువుకొని నోట్స్ క్లోజ్ చేసి మీకు గుర్తున్న పాయింట్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకోవడము, ఫార్ములాస్ అన్నింటినీ ఒకసారి పేపర్ మీద రాసుకోవడం, ఏమైనా మర్చిపోయామా రివిజన్ చేసుకోవడము. ఈ రివిజన్ అనేది లేకపోతే మనం సిలబస్ మొత్తాన్ని చివరి వరకు రీటైన్ చేసుకోవడం అనేది డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఏఈ ఎగ్జామ్లో క్రాక్ చేయాలంటే గోల్డెన్ రూల్స్ ఏంటివి సార్? నేను చెప్పే గోల్డెన్ రూల్స్ ఏంటంటేనండి, ఫస్ట్ థింగ్ మీరు సిలబస్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఏం చదవాలి, ఏం చదవకూడదు. ఓకే, సిలబస్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడాలి. చూసి ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ టాపిక్లో తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది సెకండ్ పాయింట్ అర్థం చేసుకోవాలి. థర్డ్ పాయింట్, ఈ ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటే నేను ఓన్గా ప్రిపేర్ అవ్వగలనా, నాకేమైనా కోచింగ్ హెల్ప్ కావాలా అన్నది అర్థం చేసుకోవాలి. కోచింగ్ హెల్ప్ కావాలనుకుంటే ఆన్లైనా ఆఫ్లైనా అన్నది మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఒక్కసారి కోచింగ్లో జాయిన్ అయినా లేదంటే సెల్ఫ్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేసినా సరే మీరు అనుకున్న టైం టేబుల్ని ఫినిష్ చేయగలగాలి. చివరి వరకు మీరు ఏదైతే స్ట్రాటజీని స్టార్ట్ చేశారో ఆ స్ట్రాటజీని చివరి వరకు అమలు చేయగలగాలి. ఇంకొకటి ఏంటంటే రూమర్స్ని నమ్మొద్దు. చాలామంది ఎలా ఉంటారంటే పక్కన వాళ్ళే మనల్ని డిసప్పాయింట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం ఒక స్టూడెంట్ నేను ఏడబ్ల్యూ క్రాక్ చేయాలనుకుంటున్నాను అనగానే వాళ్ళ ఫ్రెండ్స్ అరే మన వల్ల అయ్యేది కాదు, ఇది నీకెందుకురా, టైం వేస్ట్, డబ్బులు మనీ వేస్ట్, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. డిసప్పాయింట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి డిసప్పాయింట్మెంట్స్ అన్నిటిని ఓవర్కమ్ చేయగలగాలి. మిమ్మల్ని మీరు నమ్మాలి. ఓకే, మీకు ఎప్పుడైనా లో అనిపించినా మంచి టీచర్తో మాట్లాడండి, లేదంటే మీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడండి. నాకు తెలిసి తల్లిదండ్రులు ప్రోత్సహించినట్లుగా ఎవరిని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు ప్రోత్సహించలేరు. ఎగ్జాక్ట్లీ సార్. చివరిగా ఏడబ్ల్యూ ఎగ్జామ్ క్రాక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థికి మీరు చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటి? ఏడబ్ల్యూ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఇంత లార్జ్ స్కేల్ ఆఫ్ రిక్రూట్మెంట్ చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. ఓకే, 649 పోస్ట్ అనేది ఇట్స్ ఏ లార్జ్ స్కేల్ రిక్రూట్మెంట్. కెరియర్ చాలా బాగుంటుంది. మీకు స్టార్టింగ్ నుంచి మీరు రిటైర్మెంట్ వరకు కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ఆర్గనైజేషన్, ఇఫ్ యూ ఆర్ బైండ్ టు ద రూల్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, నో బడీ కెన్ రీప్లేస్ యూ. సో చాలా సెక్యూర్డ్ జాబ్. ఇప్పుడున్న కరెంట్ వరల్డ్ ఎకానమీ సిచ్యువేషన్లో పవర్ సెక్టార్లో జాబ్ అనేది చాలా సెక్యూర్డ్.
చాలా బాగుంటుంది. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏదైతే ఇంజినీరింగ్లో చదువుకున్నారో దాని మీదే వర్క్ చేస్తారు. రైట్. ఏదో సాఫ్ట్వేర్కి వెళ్ళి మనకు తెలియని మీద దాని మీద వర్క్ చేయడం కన్నా తెలిసిన పని చేయడం అనేది చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. రైట్. జాబ్ సాటిస్ఫాక్షన్, మంచి లొకేషన్, మీరు ఖచ్చితంగా మీ స్టేట్లోనే ఉంటారు, ఎక్కడికి పంపరు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచి శాలరీ వస్తుంది, సెక్యూర్డ్ జాబ్, వీటన్నిటికన్నా ఇంకేం కావాలి. ఎగ్జాక్ట్లీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏడబ్ల్యూ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. అట్లీస్ట్ మీరు ట్రై చేయండి. ఏదో చాలామంది టాలెంట్ ఉన్న పిల్లలు కూడా మనం ఏం చేస్తాంలే అన్న బద్ధకంతో వదిలేస్తూ ఉంటారు అనమాట. చాలా ప్రామిసింగ్ క్యాండిడేట్స్ నేను చూశాను. ఐటీ కెరీర్, ఐటీలో సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోయారు, చాలా మంచి స్టూడెంట్స్. వాళ్ళు కనుక నిజంగా ఒక్కసారి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సార్, ఆంధ్రప్రదేశ్లో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అనేసి మనకి వార్తలు వస్తున్నాయి కదా. సో ఈ నేపథ్యంలో ఓమ్ ఇన్స్టిట్యూషన్లో ఏమన్నా క్లాసెస్ స్టార్ట్ చేశారా? ఎస్ అండి, ఓమ్ ఇన్స్టిట్యూట్లో మనం ఒక ఆన్లైన్ క్రాష్ కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక 10 days నుంచి క్లాసెస్ జరుగుతున్నాయి. మరొక్కసారి మేము రేపు ఒక 1 week 10 days టైంలో రెండో బ్యాచ్ లాంచ్ అయిపోతున్నాము. ఆన్లైన్లోనే జరుగుతుంది బ్యాచ్. ఆన్లైన్. ఎవరైతే ఫిజికల్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ అనేవి రెగ్యులర్గా ఎవ్రీ 2 weeksకి ఒక బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైట్. ఓకే, సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించవలసిందిగా కోరుచు. నిజంగా, ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ గోల్డెన్ వర్డ్ అనే చెప్పాలి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు చెప్పిన ప్రతి వర్డ్ గోల్డెన్ వర్డే అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మార్గనిర్దేశం ఎవరైతే చూపిస్తారో వాళ్ళు నిజంగా గ్రేట్. సో ఇలాంటి మార్గదర్శకాలు ఇచ్చే వ్యక్తులే మనకు కావాలి. అండ్ ఫ్యూచర్లో ఉద్యోగ అవకాశాలు ఇలానే ఉంటాయి. అండ్ గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఎలాంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అనే విషయాలు చాలా బాగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.